మాట్లాడారు. జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడారు కదా, పెద్ద నాయకులు కాకపోయినా చిన్న నాయకులైనా. అవును, పవన్ కళ్యాణ్ చూసి మేము ఓట్లు వేసాము, మమ్మల్ని పాలేరులుగా చూస్తున్నారని చెప్పాడు ఒక ఆయన. అంటే ఆ మాట అనలేదులేండి, పాలేరుగా చూస్తున్నారని అనలేదు. అన్నాడండి, అన్నాడు. నేను చూపిస్తాను మీకు కావాలిస్తే. రాయలసీమ బలిజ సంఘాధ్యక్షుడు, అతని పేరేదో నాకు గుర్తు రావడం లేదు. మేము పవన్ కళ్యాణ్ గారిని చూసి అన్నదమ్ములుగా ఉంటామని భావించి మీకు మేము ఓటేస్తే మమ్మల్ని ఇప్పుడు పాలేరులుగా మీరు చూస్తున్నారని చెప్పాడు. అన్నదమ్ములుగా చూడలేదండి. బహిరంగ మీడియాలో మీరు వినుంటారు, మర్చిపోయి ఉంటారు. రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షుడు అని చెప్పాడు ఆయన. ఓకే సార్, మరొక అంశము, ఈ డిఎస్పీ జయసూర్య గారి వ్యవహారం మీద గ్రంథి శ్రీనివాస్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో పవన్ కళ్యాణ్ గారిని తప్పుదోవ పట్టించారు. డిఎస్పీ జయసూర్య గారి వ్యవహారం సంబంధించి రఘురామకృష్ణరాజు గారు చెప్తుంది అంతా కరెక్టేను, 14 నెలల పాటు క్లబ్బుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, దాన్ని డిఎస్పీ గారు అడ్డుకున్నారని చెప్పేసి కొంతమంది ఆయన మీదే కంప్లైంట్లు చేశారు పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పారు. అసలు ఆ ఎపిసోడ్ ఏం జరుగుతుంది సార్ భీమవరంలో? నేను ఒక మాట చెబుతానండి. జయసూర్య అనేటువంటి వ్యక్తి నీతివంతుడో కాదో, లంచగొండో కాదో నాకు అనవసరం. నాకు తెలిసి పోలీస్ ఆఫీసర్ ఎవడో కూడా, రాజకీయ నాయకుడు ఎవడో కూడా నీతిమంతుడని సర్టిఫికెట్ ఇస్తే మాత్రం అది పొరపాటు. రాజకీయ నాయకులు అంటే, పోలీసులు అంటే. ఇది ప్రస్తుతం భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అంశం. ఇక్కడ అంశం ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి గారు ఆఫ్టర్ ఆల్ ఒక డిఎస్పీ గురించి బహిరంగంగా కంప్లైంట్ చేయటం అనేది చాలా దురదృష్టకరం. అంటే డిప్యూటీ సీఎం గారికి విలువ లేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఏదైనా ఒక డిఎస్పీ తప్పు చేస్తున్నాడనేటువంటి విషయం భావిస్తే డిప్యూటీ సీఎంతో మాట్లాడొచ్చు, హోంమంత్రితో మాట్లాడొచ్చు, మాట్లాడి ఇమీడియట్ యాక్షన్ చేయొచ్చు. మూడో కంటికి తెలియకుండా జరిగిపోద్ది యాక్షన్. అని డైరెక్ట్ గా లేఖ రాయటం ఏంటండి, డైరెక్ట్ గా ప్రెస్ లో మాట్లాడటం ఏంటండి? అంటే మిగతా వాళ్ళు కూడా భయపడతారు, ఎవరైనా అధికారులు తప్పు చేసే అధికారులు భయపడతారు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడి ఉండొచ్చు కదా సార్. మరి అట్లాగే కొలికిపూడి కూడా అట్లాగే మాట్లాడి ఉండొచ్చుగా. అంటే ఆయన వేరు ఈయన వేరు కదా ఎపిసోడ్. ఈయన ఆయన ఎట్టా వేరు, ఈయన ఎట్టా వేరు చెప్పండి, నాకు అర్థం కాదు. కొలికిపూడి తెలుగుదేశం. నో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి బ్రహ్మనాయుడు గారు, అడ్మినిస్ట్రేషన్ లో ఒక మంత్రివర్గ సభ్యుడు బహిరంగంగా ఇంకో ఎక్కడైనా ఇంటర్ఫీర్ కావచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ కానీ బహిరంగంగా పత్రికలు వచ్చే విధంగా మరొక శాఖలో అవినీతి జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని చెప్పటం అనేది చాలా దురదృష్టకరం. అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదని దాని అర్థం. ఆ ఉప ముఖ్యమంత్రి గారికి విలువ లేదని అర్థం. ఓకే, దానికి నేను చెప్పగలిగింది ఏం లేదు. ఉప ముఖ్యమంత్రి గారికి విలువ లేదు. ఇంతవరకు ఏమైనా జరిగిందా? జయసూర్యని ఏమైనా పంపించారా? ఎస్పీ గారు విచారణ చేస్తున్నారు. హోంమంత్రి గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్ గా ఉన్నారు. అవునవును, భలే చెప్పారు. హోంమంత్రి గారు సీరియస్ గా ఉన్నారు, డీజీపీ గారు విచారణ జరుపుతున్నారు. వాస్తవాలు త్వరలో బయటకు వస్తాయి, అప్పుడు యాక్షన్ తీసుకుంటారో లేదో తెలుస్తుంది. డిప్యూటీ సీఎం తలుచుకుంటే 5 నిమిషాల్లో డిప్యూటీ సీఎం కి వెన్నెముక ఉంటే 5 నిమిషాల్లో, వెన్నెముక లేకపోతే తీసి పక్కన వారేయండి. రాంబాబు గారు, మీకు తెలియదు కాదు, మీరు ఒక సీనియర్ అడ్వకేట్ కూడా, రాజకీయాలు రాకముందు మీరు అడ్వకేట్. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని మన రాజ్యాంగం కానీ మన ప్రభుత్వాలుగా నడుస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు విచారణ జరపకుండా డిఎస్పీ గారి మీద చర్యలు ఎలా తీసుకుంటారు సార్? సింపుల్ బ్రహ్మనాయుడు గారు, ఎప్పుడైతే డిప్యూటీ సీఎం కంప్లైంట్ చేశాడో ఇమీడియట్ గా అతన్ని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. నెంబర్ 1, ట్రాన్స్ఫర్ ఇస్ నాట్ ఏ పనిష్మెంట్, దట్ ఇస్ అన్ అడ్జస్ట్మెంట్. ట్రాన్స్ఫర్ చేసి విచారణ జరపాలి. విచారణ జరిపి నిర్దోష తేల్చాల. అసలు ట్రాన్స్ఫర్ లేకోకుండా అక్కడే పెట్టి విచారణ జరుగుతుంది అని వీళ్ళు చెప్పటం, డిఎస్పీ మంచోడు అని తెలుగుదేశం వాళ్ళు చెప్పటం, లేదు డిఎస్పీ చాలా గొప్పోడని మా పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళినాయని చెప్పటం, ఇదంతా ఏమిందని నాకు అర్థం కాలేదు. ఈ సీన్ అంతా చండాలంగా ఏంది నాకు అర్థం కాలేదు. దిస్ ఇస్ ద అడ్మినిస్ట్రేషన్. ఓకే, చూద్దాం రాంబాబు గారు ఈ ఎపిసోడ్ చివరికి ఏ మలుపు తిరుగుతుందో వేచి